హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! అంటే 2025 ఇయర్ ఓవరాల్‌గా ఎలా ఉంటుంది అని చెప్పి పర్సనల్ రీడింగ్స్ కూడా చేస్తున్నాను అని చెప్పి. మీరు అవి కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా రీడింగ్ విషయానికొచ్చేస్తే ఆల్రెడీ నేనేంటంటే మొదటి 6 రాసుల గురించి కూడా రీడింగ్ చేశాను. మిగతా 6 రాసుల గురించి కూడా ఈరోజు రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్ మరియు కామెంట్ సెక్షన్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీది ఏ రాశి అయితే ఆ రాశి ప్రకారం ఆ టైమ్ స్టాంప్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరేంటంటే మీ రాసే కాకుండా మీకు సంబంధించిన వాళ్ళ రాశి కూడా చూడాలి అనుకుంటే చూడొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. నేను రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. హెలిక్స్ ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు వచ్చే సంవత్సరం అంటే 2025లో మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఎలా ఉంటాయి. కెరియర్ ఆస్పెక్ట్ అనేసరికి జాబ్, బిజినెస్ అండ్ స్టడీస్ ఏ రకంగా ఉండొచ్చు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే నేను అంటే కెరియర్ రిలేటెడ్గానే కార్డ్స్ తీస్తాను. ఆ తర్వాత ఫినాన్సెస్ రిలేటెడ్గా కార్డ్స్ తీస్తానండి. చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఒకటండి కెరియర్‌లోని న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయండి. మీలో ఎవరైనా సరే అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆర్ అంటే మీ వైపు నుంచి మీరేంటంటే ఏదైనా ఒక న్యూ జాబ్ కోసం ట్రై చేయాలనుకున్నా బెస్ట్ టైమ్ అండి నెక్స్ట్ ఇయర్. ఖచ్చితంగా జరుగుతుంది. మేబీ మీకు ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ అనేది కనిపించకపోవచ్చు కానీ అక్కడి నుంచి 1 ఇయర్‌లో సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే ఇనీషియల్‌గా కొంత ట్రబుల్ అనేది ఉంటుందండి. అంటే మీరు డౌట్ పడతారు. మీరు చేస్తుంది కరెక్టేనా? అసలు ఇది వర్తీయేనా అని. ఇనీషియల్‌గా గ్రోత్ అనేది కనిపించదు. కొంత హోప్‌ఫుల్‌గా ఉండదు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. వన్స్ మీరు స్టార్ట్ చేసి దీనికోసం వర్క్ చేస్తున్న తర్వాత సక్సెస్ అనేది ఉంటుంది. ఆ సక్సెస్ కూడా ఏంటంటే మీ లైఫ్‌లోకి అబండెన్స్‌ని తీసుకొస్తుందండి. ఒక్కసారి మీ ఫినాన్షియల్ స్టేటస్ చేంజ్ అయిపోవడం కానీ, లేకపోతే మీ కెరియర్‌లోనేంటంటే ఆ గ్రోత్ అనేది గ్రాఫ్ అనేది మీకు చాలా క్లియర్‌గా తెలుస్తుంటదనమాట. గ్రోత్ కనిపిస్తుంటదండి. కొంతమందికేంటంటే స్టడీగా ఉంటుంది, స్టెబుల్‌గా ఉంటుంది. బట్ మీకేంటంటే స్టడీ అండ్ స్టెబుల్ కంటే కూడా సడెన్‌గా ఉంటుందనమాట. పీక్ లెవెల్‌లో గ్రోత్ కనిపిస్తది. అలాంటి సిట్యుయేషన్ ఉంటుంది. కాకపోతే మీరేంటంటే డౌట్ పడడానికి లేదు. క్లియర్‌గా మీరేంటంటే చేయాలి అనుకున్న దానికి స్టాండ్ తీసుకోవాలంతే. ఇది నా వల్ల అవ్వట్లేదు ఇంకేదైనా బెటర్‌ది చేద్దాం అలాంటివి వద్దండి. మీరొకటి చేయాలి అనుకోని ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత దానికి స్టిక్ అవ్వాల్సుంటుంది. ఈవెన్ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ఒకటే చెప్తాను. అదేంటంటే ఏది కూడా ఇమ్మీడియేట్‌గా డిసైడ్ అయిపోవద్దు. ఏదైనా డిసైడ్ అవ్వడానికి టూ ఎర్లీ అండి. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకొని అంటే పెద్ద పెద్ద చేంజెస్ అనేవి సడెన్‌గా చేసుకోవద్దు. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని అది వర్తీ అనుకుంటేనే చేసుకోండి. ఎందుకంటే మీరు బెటర్ అనుకోని సడెన్‌గా డెసిషన్స్ తీసుకొని మూవ్ అయితే దానివల్ల రిస్క్స్ కూడా ఉంటాయి. ఇదే బెటర్ అనే రియలైజేషన్ వస్తుంది. దానివల్ల రిగ్రెట్ ఉండిపోవచ్చు. నేను అందుకే మీకు ఒకటే చెప్తాను. బెటర్‌మెంట్ కోసం మీరు ట్రై చేస్తున్నప్పుడు
అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు కరెక్ట్ అనేది రియలైజ్ అయ్యి చేయండి. ఒకవేళ మీకు 100% తెలీదనుకోండి, అప్పుడు రిస్క్ తీసుకోకూడదు మీరు. అది తర్వాత మీకు ఇబ్బందవుతుందండి. కెరియర్ అయితే మాత్రం మీకు చాలా బావుందండి. కాకపోతే మీ థాట్స్‌ని మీరు స్టెబుల్‌గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అసలుకే మీది ఎయిర్ సైన్. సో, థాట్స్ అనేవేంటంటే ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట. మీరిక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీ థాట్స్ మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తూ ఉండొచ్చు. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అలా అని చెప్పి మీరేమి అంత తెలివి తక్కువ వ్యక్తులని నేను అనుకోను. చాలా స్మార్ట్ పర్సన్స్ అండి. సో, దానివల్ల ఏంటంటే ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతారు. అయితే ఏంటంటే మీరు ఒకటి వర్కౌట్ అవ్వకపోతే ఇలా చేస్తేనే ఇంకొకటి వర్కౌట్ అవుతుంది అని అంటే థాట్‌లెస్‌గా బిహేవ్ చేసినప్పుడు కొంత ఇబ్బందవుతుంది. అది చూసుకోండి. స్టూడెంట్స్‌కి కూడా నేను ఒకటే చెప్తానండి. మీరేంటంటే మీ వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టండి. మీ వైపు నుంచి ప్రయత్నాలు చేయండి. ఆ టైంకి ఏంటంటే కొంత కష్టంలాగా అనిపించినా, కొంత థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అనిపించినా సరే, తర్వాత మీకు అర్థమవుతుంది. మీరెక్కడున్నారు? మీ పరిస్థితి ఏంటి అనేది. సక్సెస్ అయితే కనిపిస్తుందండి. కాకపోతే చెప్పాను కదా! కొన్నిసార్లు ఏంటంటే డిసప్పాయింట్‌మెంట్ వల్ల అది మీరు డిజర్వ్ చేయరేమో, లేకపోతే అంటే మీ వల్ల అవ్వదేమో అని గివ్ అప్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొకటి చూసుకుందాం అనే మైండ్ సెట్‌లో ఉండొచ్చు. అవేం అవసరం లేదండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఈవెన్ బిజినెస్‌లో కూడా సక్సెస్ లేని వాళ్ళు లేకపోతే అంటే గ్రోత్ లేదు, స్లోగా ఉంది అనుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ గ్రోత్ ఉంటుందండి. అయితే ఏంటంటే అప్పుడే మీరు డిసైడ్ అయిపోకూడదు. గ్రోత్ లేదు, లేకపోతే సక్సెస్ లేదు అని అలా అనుకోవడానికి లేదండి. మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేయడం వరకే మీ పని. ఆ తర్వాత ఏంటంటే యూనివర్స్ చూసుకుంటుంది అదంతా కూడా. ఇదేంటంటే ఒక బిజినెస్ చేసిన వాళ్ళకనే చెప్పనండి. మీలో కొంతమందికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. చెప్పాను కదా! ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం కానీ, లేకపోతే సోషల్ మీడియాలోని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఇలాంటివి ఉంటాయి కదా! సో, అలాంటి వాళ్ళకి కూడా బాగా కలిసొస్తుందండి. ఇమ్మీడియేట్‌గా కాకపోయినా మీకే అర్థమవుతుంది. అయితే ఏంటంటే చెప్పాను కదా! మీలో ఆ పేషెన్స్ కూడా ఉండాలండి. ఏది కూడా అప్పుడే డిసైడ్ అయిపోకూడదు అని చెప్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ అవ్వద్దండి. ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే సక్సెస్ అనేది ఇనెవైటబుల్. అయితే ఏంటంటే అది స్లోగా ఉంటుంది కాబట్టి మీరేంటంటే రాదేమో, రాదేమో అనుకుంటారు. మీరెప్పుడైతే రాదనుకుంటారో అప్పుడే అదొస్తుంది. అలా అని చెప్పి రాదు అని అనుకోవద్దు ఫస్ట్. ఈవెన్ ఇక్కడ ఫినాన్సెస్ పరంగా చూసినా సరే, ఫినాన్షియల్‌గా చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తారండి. మీ లైఫ్ స్టైల్‌తో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకుంటారు. అంటే ఏం లేదు లేకపోతే మీ స్టాండర్డ్ ఏంటో తెలియని వాళ్ళకి కూడా మీ స్టాండర్డ్ తెలుస్తుందండి. నెక్స్ట్ ఇయర్. అంటే ఫినాన్షియల్‌గా మీ గ్రోత్ అనేది వ్యక్తులకి ఫస్ట్ అర్థమవుతుంది అని చెప్పొచ్చు. డెఫినిట్‌గా అంటే మీరు ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ అనేది గెయిన్ చేసుకుంటారు. ఒకవేళ కానీ వ్యక్తులు ఇప్పటివరకు మీకు సపోర్ట్ చేయకపోయిన వాళ్ళున్నా, మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళున్నా సరే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అర్థమవుతుందండి. మీ స్టాండర్డ్ ఏంటి అనేది. క్లియర్ కట్‌గా ఈ కార్డ్స్ చూస్తే నాకది అర్థమవుతుంది. అండ్ వ్యక్తులేంటంటే కొంత మీ చుట్టూ తిరుగుతుంటారనమాట. మీరేమైనా ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేస్తారేమో, లేకపోతే ఫినాన్షియల్‌గా వాళ్ళకి కంఫర్ట్ ఇస్తారేమో అని. సో, ఒకటే చెప్తాను. ట్రస్ట్‌వర్తీ అయితే ఫినాన్షియల్‌గా కంఫర్ట్ ఇవ్వొచ్చండి. ప్రాబ్లమ్ లేదు. ట్రస్ట్‌వర్తీ కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫినాన్సెస్‌తో. ఎందుకంటే మేబీ ఆ టైంకి వాళ్ళు ట్రస్ట్‌వర్తీలా అనిపించొచ్చు కానీ, తర్వాత మళ్ళీ కాంప్లికేషన్స్ తీసుకురావచ్చు. మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, ఇవన్నీ కూడా చేయొచ్చండి. నేను చెప్తున్నాను కదా! ఫినాన్షియల్‌గా ఎలా ఉంటుందంటే, కొంచెం ఖర్చులు పెరగొచ్చు. కొంచెం లైఫ్‌ని ఏంటంటే లగ్జరీగా లీడ్ చేయొచ్చు. దానివల్లే చెప్పాను కదా! మీ చుట్టూ ఉన్నవాళ్ళేంటంటే మిమ్మల్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. మీ ఫినాన్సెస్ స్పెండ్ చేసిన దగ్గర కేర్‌ఫుల్‌గా ఉండండి. ప్లస్ మీరేంటంటే వ్యక్తుల పరంగా ఫినాన్సెస్‌ని ఎక్కువ స్పెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కొంచెం చూసుకోండి. వాళ్ళు వర్తియా కాదా అనేది మీకు అర్థం అవ్వాలండి. ఫినాన్షియల్‌గా గ్రోత్ అయితే మాత్రం నాకు కనిపిస్తుంది. లైక్ ఏంటంటే మీ పాస్ట్ కంటే కూడా ప్రెజెంట్ అనేది బెటర్‌గా ఉంటుందేమో అని ఈ కార్డ్స్ ప్రకారం అయితే అనిపిస్తుంది. పెద్దగా ఛాలెంజెస్ అయితే ఏం లేవు. కేవలం వ్యక్తుల విషయంలోనే ఏంటంటే ఫినాన్సెస్ తీసుకున్న దగ్గర, ఇచ్చిన దగ్గర చూసుకోండి. వాళ్ళు ట్రస్ట్ వర్తియా కాదా? అసలు అంటే దానివల్ల మీకున్న బెనిఫిట్ ఏంటి అనేది చూసుకుంటే మంచిది. మీకు కూడా ఏంటంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మీ పేరెంట్స్ నుంచి కానీ, గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ అది కూడా మీకు వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఏవైనా హౌసెస్ పర్చేస్ చేయడం కానీ, అలాంటివి కూడా జరుగుతాయండి. కంఫర్టబుల్‌గా అయితే లైఫ్‌ని లీడ్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ మీకైతే ఫినాన్షియల్‌గా బావుందండి. సో, అసలు చూద్దాం ఇంకా ఫర్దర్‌గా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది కెరియర్‌కి అండ్ ఫినాన్సెస్‌కనేది.
ఓకే. సో, ఒకటండి కొంచెం మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి కెరియర్ విషయంలో. దానికి రీజన్ ఏంటంటే ఆహ్, మీ గ్రోత్‌ని చూడలేక కొంతమందేంటంటే జెలసీతో సఫర్ అవుతుంటారండి. సో, వాళ్ళేంటంటే ఆటోమేటిక్‌గా మీకు బ్యాడ్ థింగ్స్ చేయాలని చూడడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకటే చెప్తాను, కెరియర్ పరంగా ఏంటంటే గ్రోత్ అయితే ఉంది. సో, దానివల్ల ఏంటంటే మీకు ఎనిమీస్ కూడా పెరుగుతారు. వ్యక్తులేంటంటే మీతో పెద్దగా కోఆపరేట్ చెయ్యకపోవడం కానీ, కావాలని మీకు థింగ్స్ ఏంటంటే హార్డ్ చేయాలని చూడడం కానీ, లేకపోతే అంటే మీరేంటంటే వాళ్ళకి బెటర్‌గా కనిపిస్తారండి. సో, దానివల్ల ఏంటంటే కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఆ వ్యక్తులకి డెవలప్ అవ్వడం వల్ల మీకు కొంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. నేను చెప్తున్నాను కదా! అంటే జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం కానీ, బిజినెస్ అనేది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడం కానీ, లేకపోతే పాస్ట్‌లో అంటే బిజినెస్ పెట్టుకున్న, జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎంతో కొంత అంటే వాళ్ళలో స్టెబిలిటీ కనిపించడం కానీ, ఇవన్నీ కూడా వ్యక్తులకేంటంటే కొంచెం కష్టతరంగా అనిపిస్తుంటాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకని చెప్తాను. అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, బయట వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో, ఒకటండి మీరేం చేస్తారంటే ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ ఉంది కదా! ఇదేంటంటే మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవడానికి ట్రై చేయండి. ఇది నేను లింక్ అయితే పెడతాను. సో, ఇది తీసుకోండి. ఆర్ ఎల్స్ మీరేం చేస్తారంటే, మీరు వర్క్ చేసే డెస్క్ ఉంటుంది కదండీ! సో, అక్కడైనా సరే ఇలాంటి అంటే ఈవిల్ ఐ ప్రొటెక్షన్ చార్మ్ కానీ దొరికితే అది పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆర్ ఇలాంటివి పెండెంట్స్ కానీ, చార్మ్స్ కానీ దొరికితే యూజ్ చేయడానికి చూడండి. మీ ఇంటి బయట కానీ, లేకపోతే మీ వర్క్ టేబుల్ ఉంటుంది కదా! అక్కడైనా సరే అలోవెరా ప్లాంట్ పెట్టుకోవడం కానీ అలాంటివి చేయండి. కొంచెం ఈ ఈవిల్ ఐ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకొకటండి, ఈ కార్డొచ్చిందంటే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూనివర్స్ ఏంటంటే, ఇలాంటి వ్యక్తుల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటదండి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కార్డొచ్చిందంటేనే మీనింగ్ ఏంటంటే, మీ మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ స్టిల్ యూనివర్స్ ఏంటంటే, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాంటి వ్యక్తుల నుంచి. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు సఫర్ అవ్వరు. యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీకు సపోర్ట్ అండి. సో, మీకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటివి యూజ్ చేసుకుంటే ప్రికాషన్స్ అంతే. సో, ఈవెన్ ఇక్కడ ఫినాన్షియల్‌గా నేను ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఆర్ ఎక్కడైనా లోన్ తీసుకోవాలనుకున్నా అలాంటివి ఇమ్మీడియేట్‌గా చేయొచ్చండి. యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. నేను ఒకటే చెప్తానండి. లోన్ తీసుకున్న దగ్గర, ఇన్వెస్ట్ చేసిన దగ్గర కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫై చేసుకోండి. సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఎవరికైనా మనీ ఇవ్వాల్సిన దగ్గర కూడా కొంచెం చూసుకోండి. వాళ్ళు ఫెయిర్ అనుకుంటే ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఏదైనా సరే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే ఫినాన్షియల్‌గా గ్రోత్ కనిపిస్తుందండి. కాకపోతే కొంచెం ఎమోషనల్ అవ్వకుండా స్టెబుల్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అయితే వస్తాయి కాబట్టి కొంచెం యాక్టివ్‌గా ఉండండి. మీరు హైగా ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఓవరాల్‌గా అయితే మీ రాశిలాగే బ్యాలెన్స్డ్‌గా ఉందండి. అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే ఈ వృశ్చిక రాశి పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీకు అంటే అసలు 2025లో కెరియర్ అండ్ ఫినాన్సెస్ అనేవి ఎలా ఉంటాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఒకటండి ఈ కెరియర్ ఆస్పెక్ట్ అనేసరికి అందులోని జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, స్టడీస్ అవ్వచ్చు అన్నీ కూడా ఇంక్లూడ్ చేసే నేను రీడింగ్ చెప్పడం అయితే జరుగుతుంది. ఫినాన్సెస్ కూడా ఎలా ఉంటాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ అయితే నేను కెరియర్‌కి సంబంధించి కార్డ్స్ తీస్తాను. ఆ తర్వాత ఫినాన్సెస్ తీస్తాను. తర్వాత రీడింగ్ చెప్తాను. ఓకే.
సో, ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారున్నారో అంటే ఫస్ట్ నేను జాబ్ రిలేటెడ్‌గా మాట్లాడతానండి. సో, కొంచెం ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళని ఫస్ట్ ప్లేస్‌లో పెట్టి మీరేంటంటే సాక్రిఫైస్ చేసుకోవాలనుకోవడం కానీ ఇలాంటివి చేయొద్దండి. దానికి రీజన్ ఏంటంటే మేబీ మీరు ట్రాప్ అయిపోవచ్చండి. కొంతమందేంటంటే మిమ్మల్ని ఎమోషనల్‌గా ట్రాప్ చేయడానికి కూడా చూస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వర్క్ ప్లేస్‌లో. ఎందుకంటే ఈ మాట నేను అంటున్నాను. నార్మల్‌గానే మీదేంటంటే వాటర్ సైన్ అండి. సో, ఆటోమేటిక్‌గా ఎమోషనల్‌గానే ఉంటారు. సో, ఒకటే చెప్తాను. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరి వల్ల కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఎదుటి వ్యక్తుల మీద జాలిపడి అంటే ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించి మీకు మీరు సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉన్నట్టు నాకు అనిపిస్తుందండి. యాక్చువల్‌గా మీకు గ్రోత్ కానీ అంటే మీరేదైనా సరే చేంజెస్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే మీ కెరియర్‌లో డెఫినిట్‌గా అవన్నీ ఉన్నాయండి. బట్ మీరేంటంటే వ్యక్తుల మాట వినడం వల్ల అవన్నీ కూడా సాక్రిఫైసెస్ చేసుకుంటారేమో అని నాకనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు కొంత ఇబ్బంది పడడం ఆర్ స్టక్ అయిపోవడం ఒక ప్లేస్‌లో అలాంటివి జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఈవెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను. మీ పార్ట్నర్స్ మీద మీరు డిపెండ్ అయిపోవడం కానీ, లేకపోతే వాళ్ళ సజెషన్స్ ఎక్కువ తీసుకొని అంటే వాళ్ళని ఎక్కువ ఇందులో ఇన్వాల్వ్ చేయడం కానీ ఆర్ బిజినెస్ చేస్తున్నప్పుడు మేబీ అంటే కొంతమంది వ్యక్తులతో మీరు డీల్ చేస్తుంటారు కదా! సో, అలాంటి వాళ్ళ విషయంలో కూడా కొంత కన్సిడరేట్‌గా ఉండాలి అని చెప్పి అంటే మీరు కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవడం కానీ, కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ అలాంటివి చెయ్యొచ్చు. సో, దానివల్ల ఏంటంటే మీకు పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదండి. ఆ వ్యక్తులు మీ నుంచి గెయిన్ అవుతారు కానీ, మీకు దాని నుంచి వచ్చిందైతే ఏం లేదు. అంటే మీరు అనుకోవచ్చు హ్యుమానిటీ అని. బట్ ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు చాలా ట్రబుల్సమ్‌గా ఉంటుంది. మీరు ఇబ్బంది పడతారండి. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తానండి. అంటే నెక్స్ట్ ఇయర్ జాబ్ వస్తుందా అంటే జాబ్ వస్తుంది. కాకపోతే మీ ఎమోషనల్ స్టేట్ అనేది స్టేబుల్‌గా పెట్టుకోవాలండి. మీకొక క్లారిటీ లేకపోవడం, అసలు ఏం చేయాలో అని అంటే తెలుసుకోలేకపోవడం ఇలాంటివి జరుగుతాయి. లైక్ ఏంటంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటంటే మిమ్మల్ని బాగా ట్రిగ్గర్ చేస్తుంటాయి. అంటే మీరు పాస్ట్‌లో ఏమైనా ఎగ్జామ్స్ రాసినా, పాస్ట్‌లో మీరేమైనా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయినా సరే దాని ఇన్‌ఫ్లూయెన్స్ అనేది మీ మీద ఎక్కువగా ఉంటుంది. సో, మీరేంటంటే అంటే ప్రిపేర్ అవుదాం, లేకపోతే హార్డ్ వర్క్ చేద్దాం అనుకున్నా కొంత ఎమోషనల్‌గా స్ట్రెస్ అవుట్ అవుతుంటారండి. నేను చెప్తున్నాను కదా! అన్నిటికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే మీ ఎమోషన్స్ ఏంటంటే మీతో ఆడుకుంటాయి. దానివల్ల ఏంటంటే మీరు ఒక ప్లేస్‌లో స్టక్ అయిపోవడం లాంటిది జరుగుతుంది. గ్రోత్ అనేది ఏంటంటే ఉంటుంది కానీ అంత మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే ఉండదు. దానికి రీజన్ ఇదే. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి. ఎవరి విషయంలో కూడా మీరు జాలి చూపించడం కానీ, లేకపోతే ఎవరి విషయంలో కూడా అంటే మీరు సాక్రిఫైసెస్ చేసుకోవాలి అనుకోవడం కానీ అలాంటివి చేయొద్దు. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది కొంచెం మీకు కష్టమే. ఎందుకంటే మీ ఎమోషన్స్ ఏంటంటే కొంత స్టేబుల్‌గా ఉండవు. అంటే వేరే వాళ్ళ కోసం ఏదో చెయ్యాలి అనే ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరు టైట్ స్పాట్‌లో పెట్టుకోవడం లాంటివి జరుగుతాయి. ఆ తర్వాత మీకు అర్థమవుతుందండి టైట్ స్పాట్‌లో ఉన్నారు అని. సో, దాని నుంచి మీకు బయటకి రావడం కూడా కష్టమే అని అనిపిస్తుంటది. ఈవెన్ పాస్ట్‌లో కూడా మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల కొంత మీరేంటంటే స్ట్రగుల్ ఫేస్ చేయడం లాంటివి కూడా జరగొచ్చు నెక్స్ట్ ఇయర్. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ స్టూడెంట్స్‌కి కూడా నేను ఒకటే చెప్తానండి. మీ పాస్ట్ ఫెయిల్యూర్స్ మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయకుండా చూసుకోండి. కొంత ఎమోషనల్ అవ్వడం, అసలు పాస్ అవుతారా లేదా? అసలు మీ ఫ్యూచర్ ఏంటి? అంటే అసలు మీరేం చేయగలరు? ఇలా ఏంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండడం. మెయిన్ కన్‌ఫ్యూజన్ అని కాదు కానీ హోప్‌లెస్‌గా ఫీల్ అవుతుంటారండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు బెటర్‌గా ఉన్నారు. మీరు అలా ఉండలేకపోతున్నారు అనే ఫీలింగ్ మీకు వస్తుంటదనమాట. సో, మీ ఎమోషన్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్‌ని క్లియర్ కట్‌గా కంట్రోల్ చేస్తాయని చెప్పొచ్చు. కొంచెం అందుకే స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ థాట్స్‌ని ఏంటంటే క్లియర్‌గా ఉంచుకుంటే మంచిదండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, కెరియర్‌లో గ్రోత్ అనేది ఉంది కానీ, అది మీరు నిలబెట్టుకుంటారా లేదా అనేదే మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పొచ్చు. అంటే పెద్దగా చెప్పడానికేం లేదు. దానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, మీ ఎమోషన్స్ మాత్రమే మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయేమో అని అనిపిస్తుంది. మీరేదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా అంటే మీ వైపు నుంచి మీరు సక్సెస్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేయాలనుకున్నా హ్యాపీగా చేయొచ్చండి. కాకపోతే ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ తెలుసుకోవడం, లేకపోతే ఎదుటి వ్యక్తుల సహాయం అడిగి అవి చెయ్యాలి అనుకోవడం, ఇలాంటి ఆలోచనలుంటే మాత్రం అవి డ్రాప్ చేసుకోండి. మీరు ఇండివిడ్యుయల్‌గా చేయగలరా లేదా? మీ వల్ల అవుతుందా లేదా? అనేది చూసుకొని మీరు స్టార్ట్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు క్లారిటీ లేకపోయినా మీరు ఒక వ్యక్తిని అడిగేసి ఇది చెయ్యాలి అనుకున్నా సరే మీరు ఇబ్బంది పడతారు. ఈ 2 ఉంటే మాత్రం కష్టమండి. లేదు మీరు స్టేబుల్‌గా ఏదైనా చేయగలరు అనుకుంటే మీ వల్ల అవుతుంది. అండ్ ఒకవేళ కానీ లొకేషన్ చేంజెస్ కానీ, ట్రాన్స్‌ఫర్స్ కానీ అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే నెక్స్ట్ మంత్ కొంచెం అవి కష్టం అని చెప్పొచ్చండి. మీకు అంతగా వర్కౌట్ అవుతాయని నాకు అనిపించట్లేదు. ఈవెన్ అబ్రాడ్ ఆఫర్స్ కూడా ఎలా ఉన్నాయంటే పెద్ద హోప్‌ఫుల్‌గా లేవు నెక్స్ట్ ఇయర్.
సో, ఒకటే చెప్తాను. మీ వైపు నుంచి మీరేంటంటే ఫస్టు స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో అది క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేస్తే బావుంటుందండి. ఈవెన్ ఇంకా ఫినాన్షియల్‌గా కూడా చూస్తున్నట్టయితే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మెయిన్ వ్యక్తుల్ని అర్థం చేసుకునే దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వ్యక్తుల వల్ల ఇబ్బంది కనిపిస్తుంది. ఇక్కడ వ్యక్తుల వల్ల ఇబ్బంది కనిపిస్తుందండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరినైనా నమ్మేసి డబ్బులిచ్చేస్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేకపోతే ఇన్ టైంలో వాళ్ళు మనీ ఇవ్వకపోవడం, దానివల్ల మీరేంటంటే కొత్తగా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, అలాంటివి నాకు కనిపిస్తున్నాయి. ఈవెన్ అంటే మీరు ఎవరి దగ్గర నుంచైనా మనీ తీసుకున్నా సరే అది మీకు రిస్కేనండి. ఎందుకు అంటే, మీరొక వ్యక్తి మంచివాళ్ళు అని నమ్మేసి డబ్బులు తీసుకోవచ్చు. కానీ, వాళ్ళు మీరు అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. అంటే కొంత సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్‌గా నాకు కనిపిస్తున్నాయి. నేను మీకొకటే చెప్తాను. ఫినాన్సెస్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఫినాన్సెస్ ఏంటంటే, వచ్చిన దానికంటే బయటకు వెళ్ళిపోయిందే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాల్సుంటుంది. ఈవెన్ నేను చెప్తున్నాను కదా! రావాల్సిన డబ్బులు కూడా లాస్ట్ మినిట్‌లో పెండింగ్‌లో ఉండిపోవడం, లాస్ట్ మినిట్‌లోనేంటంటే కొంత లేట్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయండి. సో, ఫినాన్షియల్‌గా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఫినాన్షియల్ గ్రోత్ కంటే కూడా ఫినాన్షియల్‌గా కొంత ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి. మెయిన్ ఏంటంటేనండి, ప్రాబ్లమ్ అనే దానికంటే డిసప్పాయింట్‌మెంట్స్ కనిపిస్తున్నాయండి. మీరేదో ఎక్స్‌పెక్ట్ చేసి ఇలానే అనంటే అలా అవ్వకపోవచ్చు. అది మెయిన్ ప్రాబ్లమ్. సో, దీనివల్ల కొంత మీ మెంటల్ స్టేట్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మీ లైఫ్ ఏంటి, అసలు మీ కెరియర్ ఏంటి, లేకపోతే మీ ఫినాన్సెస్ ఏంటి, ఇలానే ఉంటుందా అని మీకేంటంటే కొంత ఛాలెంజింగ్‌గా అనిపించడం, ఇలాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మనీ ఫ్లో కంటే వ్యక్తుల వల్ల పడే ఇబ్బందులే ఎక్కువగా ఉండొచ్చు. సో, ఎవరు గుడ్, ఎవరు బ్యాడ్ క్లియర్‌గా డిఫరెన్షియేట్ చేసుకోండి. వాళ్ళ కోసం మీకు క్లియర్‌గా తెలిస్తేనే మీరేంటంటే వాళ్ళకి మనీ ఇవ్వడం కానీ, మనీ తీసుకోవడం కానీ అలాంటివి చేయండి. లేకపోతే ఇదేమవుతుందంటే ఇంకా ప్రాబ్లమ్ అయిపోతుందండి. అంటే మీరు ఇప్పుడు పాత బాకీలేవైనా ఉంటే అది తీర్చాల్సున్నా, లేకపోతే మీకెవరైనా బాకీ ఉంటే వాళ్ళు ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా మీరేంటంటే ఆహ్, ఆ విషయంలో కొంచెం స్ట్రాంగ్‌గా ఫైట్ చేయాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ మీ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకొని ఇవ్వనప్పుడు మళ్ళీ కూడా కొత్తగా ఎవరికైనా ఇవ్వడం కానీ, కొత్తగా ఇలాంటివి చేయడం కానీ చెయ్యొద్దు. ఎందుకంటే దానివల్ల ఈ రిస్క్ అనేది పెరుగుతుందండి. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. అసలు ఇంకా చూద్దాం. అసలు కెరియర్ అండ్ ఫినాన్సెస్‌కి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది ఓవరాల్‌గా? ఓకే. మీ థాట్స్ అనేవి మిమ్మల్ని కొంత డిస్ట్రాక్ట్ చేయొచ్చండి. అది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరు కొంత ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వచ్చు. వాళ్ళ వల్ల మీ ఎమోషన్స్ అనేవి కొంత హై అవ్వడం, కొంత మీరు ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోవడం, ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయొచ్చండి. కెరియర్‌లో అంటే అంతా మంచిగానే ఉంది కానీ, మీ థాట్స్ వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల హార్డ్‌షిప్స్ కనిపిస్తున్నాయి నాకు. ఒకవేళ కానీ మీరు అవి ఓవర్‌కమ్ చేస్తే, మీ కెరియర్‌లోని మీకు గ్రోత్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది. ఇది క్లియర్ కట్‌గా మీ మీదే డిపెండ్ అయ్యి ఉన్న సిట్యుయేషన్ అండి. దీనికి మళ్ళీ కొత్తగా చెప్పడానికైతే ఏం లేదు. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఈవెన్ ఇక్కడ అంటే ఫినాన్షియల్‌గా కూడా నేనొకటే చెప్తాను. ఏవైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటే అవి మీకు రావచ్చు. బట్ ఇక్కడేంటంటే కొంత హార్డ్‌షిప్స్ కూడా ఉండొచ్చండి. వ్యక్తులేంటంటే మిమ్మల్ని కొంత మ్యానిపులేట్ చేయడానికి చూస్తుంటారు. ఇచ్చే పరిస్థితి ఉంది కానీ అంటే ఆ ఇచ్చినప్పుడు కూడా కొన్ని ట్రబుల్స్ అనేవి క్రియేట్ చేయడం లాంటివి జరుగుతాయి. ఇన్ టైమ్‌లో రావు. చెప్తున్నాను కదా! మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, మీ పేరెంట్స్ ప్రాపర్టీస్ కానీ మీకు రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. అండ్ మీ యాన్సెస్టర్స్‌ని ఎవ్రీడే కూడా తలుచుకోండి. వాళ్ళకి ప్రేయర్స్ అనేవి ఆఫర్ చేయండి. అండ్ మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మీ యాన్సిస్టర్స్‌తో చెప్పుకోవడం కానీ అలాంటివి చేయండి. జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఎక్కడైనా అంటే మెడిటేషన్‌లా చేస్తున్నట్టుగా కూర్చోండి. కూర్చొని అంటే వాళ్ళతోనేంటంటే మీ ప్రాబ్లమ్స్ అయితే షేర్ చేసుకోండి. డెఫినిట్‌గా మీ యాన్సిస్టర్స్ సపోర్ట్ అయితే మీకుంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఫినాన్షియల్‌గా కొన్ని ఛాలెంజెస్ కనిపిస్తున్నాయండి. అదేంటంటే వ్యక్తుల నుంచే ఛాలెంజెస్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే ఈ ధనుస్సు రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం అసలు వచ్చే సంవత్సరం అంటే 2025 మీకు అసలు కెరియర్ పరంగా అండ్ ఫినాన్సెస్ పరంగా ఎలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు?
జాబ్, బిజినెస్ అండ్ స్టడీస్ కోసం చెప్తాను. అండ్ ఫినాన్సెస్ కోసం కూడా కార్డ్స్ డ్రా చేస్తాను. చూద్దాం అసలు. ఫస్ట్ అయితే కెరియర్ కోసం కార్డ్స్ డ్రా చేస్తాను. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒకటండి, ఫస్ట్ నేను జాబ్ చేస్తున్న వాళ్ళ కోసం మాట్లాడతాను. తర్వాత ఆపర్చునిటీస్ కోసం మాట్లాడతాను. ఎవరైతే జాబ్ చేస్తున్నారో మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సేమ్ నాకు వృశ్చిక రాశిలాగే అనిపిస్తుంది. అంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకోసం మీరు ఆలోచించుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మీకు అనవసరం అండి. ప్లస్ ఏంటంటే, జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రెజెంట్ అంటే కెరియర్‌లో షిఫ్ట్ కోరుకుంటున్నా, లేకపోతే ఏదైనా ప్రమోషన్ కానీ, ట్రాన్స్‌ఫర్స్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ దానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. అండ్ వర్క్ చేసిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. లైక్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ అనేది మీ టైం కాదండి ఫర్ కెరియర్ అని చెప్పొచ్చు అట్‌లీస్ట్. ఎందుకంటే మీరు సక్సెస్ కోరుకుంటున్నా, లేకపోతే మీరు మీ కెరియర్‌లో సడన్‌గా గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, అవి నాకు అంత ఈజీగా ఉంటాయని అనిపించట్లేదు. ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయండి. మెయిన్ ఏంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. మీరు మీకోసం ఆలోచించుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మీకు అనవసరం. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఎవరితో అయితే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారో, లేకపోతే ఎవరికైతే ఎమోషనల్‌గా సపోర్ట్ చేయాలనుకుంటారో, లేకపోతే అంటే ఎవరికోసమైతే మీరు సాక్రిఫైసెస్ చేసుకోవాలి అనుకుంటారో, దానివల్ల మీరే అంటే ఒక టైట్ స్పాట్‌లో ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి. మీరు మీకోసం ఆలోచించుకోండి. మీ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది అనేది చూసుకోండి. అండ్ ఆఫీస్‌లో పాలిటిక్స్ వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వద్దు. కొంత మీకేంటంటే వ్యక్తులు ఫేవర్‌గా లేకపోవడం లాంటిది జరుగుతుంది. వాళ్ళ ఫేవర్‌ని మీరేంటంటే ఎలా అయినా సరే గెయిన్ చేసుకోవాలి అని చెప్పి కూడాను మిమ్మల్ని మీరు ఒక ట్రబుల్‌లో పెట్టుకోవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. మెయిన్ ఎంప్లాయీస్‌కి నేను ఇది చెప్తున్నాను. పెద్ద పెద్ద చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇయర్ పెద్దగా చేంజెస్ ఈవెన్ అబ్రాడ్ ఆఫర్స్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా సరే, అబ్రాడ్ ఆఫర్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకా జాబ్ ట్రయల్స్‌లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకటండి, మీరు ట్రై చేయాల్సింది ట్రై చేయండి. ఫెయిల్యూర్స్ వస్తున్నా సరే మీరేంటంటే కంటిన్యూస్‌గా ట్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఆ ఫ్లోలో తీసుకువెళ్ళాలి అనుకుంటుంది. యూనివర్స్ ఏంటంటే ప్రతిదీ వాచ్ చేస్తుంటదండి. ఈవెన్ మీకు ఈ టైంలోని అంటే జాబ్ రాకపోయినా సరే, అది కూడా యూనివర్స్ మీకు ఏదో లైఫ్ లెసన్స్ నేర్పించాలి, ఆర్ మీరు ఏదో తెలుసుకోవాలి అని మాత్రమే అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంటది. అంతేకాని మీరు కంప్లీట్‌గా గివ్ అప్ చేసేయాలి అని ఇక్కడ అర్థం కాదు. బట్ మీరు ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మీ వైపు నుంచి మీరు కంటిన్యూస్‌గా ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. మేబీ అంటే లక్ అనేది ఏ రోజైనా కూడా మీ వైపు ఉండొచ్చండి. అది మనం చెప్పలేం. సో మీ ప్రయత్నాలనైతే ఆపొద్దు. మీరు కంటిన్యూస్‌గా చేస్తూనే ఉండండి. ఈవెన్ నేను బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఒకటే చెప్తాను. అదేంటంటే సక్సెస్ కానీ, గ్రోత్ కానీ ఇమ్మీడియేట్‌గా కనిపించకపోయినా మీరు గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదండి. స్లోగా అయినా సరే ముందుకు వెళ్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్‌కి, మీ ఎఫర్ట్స్‌కి మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీకు యూనివర్స్ ఇస్తుంది. సో గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, వ్యక్తుల మీద డిపెండ్ అయ్యి ఆర్ మీరు ఏదో అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటేనే వర్కౌట్ చేసుకోగలరు అనుకుంటే బిజినెస్ లాంటివి స్టార్ట్ చేయొద్దు. మీకు ఇండివిజువల్‌గా ఎబిలిటీ ఉంది, ఆర్ మీరేంటంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు, మీ వల్ల అవుతుంది అంటే కొంచెం థింగ్స్ అనేవి మీకు ఫేవరబుల్‌గా ఉన్నప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం మంచిదండి. నాకేమనిపిస్తుందంటే, కొంచెం టైం అనేది ఫేవరబుల్‌గా ఉండదు. లైక్ డివైన్ టైం అనేది నడవదు అని చెప్పొచ్చు. దానివల్ల కొంచెం ట్రబుల్స్ అయితే ఉంటాయి. బట్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదులెండి. ఎందుకంటే ఇవన్నీ ఫేజెస్ అండి.
ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా చేంజ్ అవుతుంటాయి. బట్ మనకి ప్రెజెంట్ ఎనర్జీస్ ప్రకారం అయితే ఈ రకంగా కార్డ్స్ నుంచి మెసేజెస్ అయితే ఛానల్ అవుతున్నాయి. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ స్టూడెంట్స్‌కి కూడా నేను ఒకటే చెప్తానండి. మీరేంటంటే కొంచెం ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నప్పటికీ కూడా మీరు అనుకున్నట్టుగా మీకు గుర్తింపు రాదు. సో, అది రావట్లేదు అని చెప్పి మీరేంటంటే గివ్ అప్ చేయొద్దు. మీ వైపు నుంచి మీరు కంటిన్యూస్‌గా ఎఫర్ట్స్ పెడుతూనే ఉండండి. పాస్ అవుతారు. మేబీ ఇమ్మీడియేట్‌గా జరగకపోయినా మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నప్పుడు వర్కౌట్ అవుతుంది. కెరియర్ పరంగా ఒకటేనండి. గ్రోత్ అనేది అంతగా నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే మీ ఎఫర్ట్స్ అయితే మాత్రం వేస్ట్ అవ్వవండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఏవో లైఫ్ లెసన్స్ నేర్పించడం కోసం ఆర్ మీకు కొన్ని సిట్యుయేషన్స్‌లో క్లారిటీ రావడం కోసం ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. సో, దీనికి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో, అసలు ఇంకా ఫినాన్సెస్ విషయానికొచ్చేసరికి మీరేంటంటేనండి న్యూ ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకుంటారండి. ఫినాన్షియల్‌గా గ్రోత్ కోసం. లైక్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ పక్కన పెడితే ఫినాన్సెస్ పరంగా మీకేంటంటే న్యూ డోర్స్ ఓపెన్ అవుతాయన్నమాట. అంటే ఇప్పుడు మీలో కొంతమందికి లోన్స్ ఉంటాయి. ఆర్ కొంతమంది ఏంటంటే ఫినాన్షియల్‌గా ఒక టైట్ స్పాట్‌లో ఉంటారు. సో, మీలాంటి వాళ్ళకేంటంటే అవి క్లియర్ చేసుకోవడానికి కొత్త ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అంటే ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలి, ఏం చేస్తే బావుంటుంది అని చెప్పి ఇలాంటి క్లారిటీ అయితే వస్తుంది. ఈవెన్ మీరు ఎవరికైనా సరే మనీ ఇవ్వాల్సింది ఉన్నా సరే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీరేంటంటే కొంత స్ట్రెస్ అవుట్ అవుతుంటారండి ఫినాన్షియల్‌గా. అంటే ఎలా ఉంటుందంటే పాస్ట్‌లో మీరు చేసిన పనులకి ఆర్ మీరు తీసుకున్న డెసిషన్స్‌కి మళ్ళీ మీరు కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారేమో అనే భయం మిమ్మల్ని ఏంటంటే కంట్రోల్ చేస్తుంటదనమాట. ఫినాన్షియల్‌గా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వ్యక్తుల దగ్గర నుంచి మనీ తీసుకోవడము రిస్కే, వ్యక్తులకు మనీ ఇవ్వడము రిస్కే అని చెప్తాను నేను. మేబీ అంటే ఇచ్చేసిన తర్వాత అవి వస్తాయో రావో తెలియక ట్రబుల్ ఫేస్ చేస్తుంటారండి. ఒకవేళ మనీ ఎవరి దగ్గర నుంచైనా తీసుకుంటే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అనే ఫియర్ కూడా మీలో ఉంటుంది. ఆ ఫియర్ అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకటే చెప్తాను, మీ ఫినాన్సెస్‌ని మీరు స్పెండ్ చేస్తున్నప్పుడు ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొంచెం చూసుకోండి. ప్లస్ వ్యక్తులు మీ వాళ్ళైనా సరే ఫినాన్సెస్ విషయంలో మాత్రం ఎవరి మాట కూడా వినొద్దు. గ్రోత్ అయితే ఉంటుంది అని నేను చెప్పను కానీ డెఫినెట్‌గా మీకేంటంటే ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తాయండి. కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి. నాకు ఆ రకంగా అనిపిస్తుంది. సో, ఒకటండి మీకిష్టం లేకపోయినా కొన్ని అంటే ఫినాన్షియల్‌గా ఖర్చులైతే ఉంటాయి. సో, అది లాంగ్ రన్‌లో ప్రాబ్లమ్ అయితే కాదండి మీకు. ఈవెన్ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కొంచెం ఆలోచించి చేయండి. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అంటే స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. సో, జాగ్రత్తగా ఉండడం మంచిది. క్లియర్ కట్‌గా నేను ఒకటే చెప్తాను. ఫినాన్షియల్‌గా గ్రోత్ ఉందండి. బట్ వచ్చింది నిలబెట్టుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే నిలబడొచ్చు, లేకపోతే లేదు. మీరు ఇచ్చేయడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎంతొస్తుందో అంత కూడా ఇచ్చేయొచ్చు. అది జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ ప్రకారం నాకెలా అనిపిస్తుందంటే కొంత మెంటల్ స్ట్రెస్ తీసుకుంటారండి. ఫినాన్సెస్ విషయంలోనేంటంటే మీకు ఫేవరబుల్‌గా అన్నీ జరగవనమాట. మీకు ఇష్టం లేకపోయినా కొన్ని జరుగుతాయి. సో, డెసిషన్స్ తీసుకున్నప్పుడు వైస్‌గా తీసుకోండి. లైక్ ఏంటంటే మీ బిహేవియర్‌లో ఆ ఇమ్మెచ్యూరిటీ కానీ, లేకపోతే కొంత ఫూలిష్‌గా బిహేవ్ చేయడం కానీ అలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫినాన్సెస్ అనేవి ప్రతి వాళ్ళకి ఇంపార్టెంటే. బట్ ఫినాన్సెస్ విషయంలో డెసిషన్స్ తీసుకున్నప్పుడు అవి హ్యాండిల్ చేసినప్పుడు చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేయాల్సి ఉంటుందండి. చాలా ఎక్స్‌పీరియన్స్ కావాలి. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ మీరేంటంటే గెయిన్ చేసుకోవచ్చు. బట్ కొన్ని లాసెస్ ఫేస్ చేసిన తర్వాత అని అనిపిస్తుంది. ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. అండ్ అసలు చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు కెరియర్ పరంగా అండ్ ఫినాన్సెస్ పరంగా అసలు ఏం గైడెన్స్ ఇస్తుంది 2025కి మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే. సో, ఒకటండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చెప్పాను కదా! ఈ కార్డ్స్ ప్రకారం ఏంటంటే, మీ సిట్యుయేషన్స్‌లో మీకు మూవ్‌మెంట్ కనిపించకపోయినా, మీరు యాక్టివ్‌గా వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఎమోషనల్‌గా వర్క్ చేయడం కంటే, యాక్టివ్‌గా ఉండాలి. ప్రాక్టికల్‌గా అసలు ఏంటి సిట్యుయేషన్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఎవరితో కూడా ఇన్వాల్వ్ అవ్వొద్దు.
కెరియర్‌లో మాత్రం మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, లేకపోతే మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు, మీ వైపు నుంచి మీరేంటంటే కాంట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. ఇంకొకళ్ళొచ్చి మీకు సజెషన్స్ ఇవ్వడం కానీ, ఇంకొకళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఇక్కడ మీకు అవసరం లేదండి. ప్లస్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి ఫేవర్స్ కూడా మీరు గెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు మీకు ఫేవర్ చేయడం కంటే మిమ్మల్ని ప్రాబ్లమ్‌లో పెట్టడానికే ఎక్కువ ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో, నేను ఒకటే చెప్తాను. మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టండి. అండ్ లేజీగా ఉండొద్దండి. యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. రొటీన్‌గా జాబ్ చేస్తున్నాము, రొటీన్‌గా చదువుతున్నాము, రొటీన్‌గా అంతా అవుతుంది అనే వేలో కాకుండా కొత్తగా మిమ్మల్ని మీరు ఎలా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ స్టాండర్డ్స్‌ని మీరు ఎలా పెంచుకుంటే బావుంటుంది. సో, ఇలా మీరేంటంటే ఆలోచించుకుంటే మంచిదండి. ఎందుకంటే కెరియర్ గ్రోత్ అనేది మేబీ ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఉండకపోవచ్చు. బట్ ఆ తర్వాతైనా ఉంటుంది కదా! అప్పటికి మిమ్మల్ని మీరు ఒక బెస్ట్ వేలో కానీ పెట్టుకుంటేనే మీరేంటంటే ఆ ఛాన్సెస్‌ని గ్రాబ్ చేసుకోగలుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఛాన్సెస్ అయితే వస్తుంటాయండి. బట్ అవేంటంటే ఇన్ టైమ్‌లో వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ తర్వాతైనా వర్కౌట్ అవుతాయి. అది మీకు అర్థమవుతుంది. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే పెద్దగా గ్రోత్ ఏం లేదు. పెద్దగా థింగ్స్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి గివ్ అప్ చేసేయడం కానీ, లేకపోతే కొంత లేజీగా ఉండడం కానీ, ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అవి లేకుండా చూసుకుంటే మంచిదండి. ఈవెన్ నేను ఫినాన్షియల్‌గా కూడా ఒకటే చెప్తాను. చూసారా అచీవ్‌మెంట్ అనే కార్డొచ్చింది. సో, ఖచ్చితంగా సక్సెస్ అయితే మీ వైపు ఉందండి. కెరియర్ అనే కాదు, ఫినాన్సెస్‌లో మాత్రం మీరేంటంటే చెప్పాను కదా! మీకు ఆ గ్రోత్ కోసం అని చెప్పి ఆపర్చునిటీస్ కనిపిస్తుంటాయి. మెయిన్ ఏంటంటే మీరు ఎవరికైనా సరే మనీ ఇవ్వడానికి ఉంది ఆర్ మీకే ఇంకొకళ్ళొచ్చి మనీ ఇవ్వాలి అంటే ఇవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కాకపోతే నేను చెప్పాను కదా! ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. బట్ ఫినాన్షియల్‌గా గ్రోత్ అయితే ఉందండి. మీ మెంటల్ స్టేటే మిమ్మల్ని ఏంటంటే ట్రబుల్ చేస్తదేమో అని నాకు అనిపిస్తుంది. కొంచెం థాట్స్‌ని క్లియర్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. మీరేంటంటే ఫినాన్షియల్‌గా సక్సెస్ కానీ, గ్రోత్‌ని కానీ చూస్తారండి. మనీ ఫ్లో అనేది ఉంటుంది. బట్ చెప్పాను కదా! ఎంతొస్తుందో అంతా కూడా ఖర్చయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది కొంచెం కంట్రోల్ అవ్వాలంటే మీకు సిట్యుయేషన్స్ మీద ఆ క్లారిటీ ఉండాలి అని చెప్తాను. సో, అందుకే ఈ కార్డ్ అయితే వచ్చింది. ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదండి. బట్ అంటే మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే అది ఎందుకు, ఏంటి, మీకు దానివల్ల యూజ్ ఏంటి అనే క్లారిటీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు మీకు ఈ 2025 ఎలా ఉంటుంది కెరియర్ అండ్ ఫినాన్సెస్ పరంగా? సో, కెరియర్‌లోని అంటే జాబ్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే బిజినెస్ కానీ, స్టడీస్ కానీ ఎలా ఉండొచ్చు? ఫినాన్సెస్ ఎలా ఉంటాయి అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ నేను కెరియర్ రిలేటెడ్‌గా కార్డ్స్ తీస్తాను. ఆ తర్వాత ఫినాన్సెస్ రిలేటెడ్‌గా కార్డ్స్ తీస్తానండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే కెరియర్ పరంగా ఏంటంటే మీకు బావుంటుందండి నెక్స్ట్ ఇయర్. మెయిన్ అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళెవరైనా ఉన్నా, లేకపోతే కెరియర్ షిఫ్ట్ కోరుకుంటున్న వాళ్ళున్నా మీకైతే చాలా బావుంటుంది. గ్రోత్ కనిపిస్తుందండి నాకు. కాకపోతే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండివిడ్యువల్‌గా కూడా గ్రోత్ ఉంది. బట్ కొన్ని సిట్యుయేషన్స్ మీరేంటంటే హ్యాండిల్ చేయలేరేమో అనిపించినప్పుడు, మీకు ఎవరిదైనా గైడెన్స్ అవసరం ఆర్ ఎవరిదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే మాక్సిమం సపోర్ట్ తీసుకోవడానికి చూడండి. అంటే నాకైతే కెరియర్‌లోని క్లియర్ కట్‌గా గ్రోత్ కనిపిస్తుంది. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతారండి. సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారని చెప్పొచ్చు. అంటే ఒక్కటి మాత్రం నిజం. ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళ గైడెన్స్ తీసుకోమని చెప్తున్నాను. మీకేంటంటే
మీ సిట్యుయేషన్ మీద కంట్రోల్ అనేది ఉండొచ్చు. ఆర్ క్లారిటీ ఉండొచ్చు. బట్ ఇంకొకళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో, మీరేం చేస్తారంటే ఎవరు మీకు కరెక్ట్ అనిపిస్తారో అలాంటి వాళ్ళ సపోర్టే తీసుకోవడానికి చూడండి. ఆఫీస్‌లో కొలీగ్స్‌తో మంచి కనెక్షన్ మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే మీరేంటంటే ఎవరికైనా సరే హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి చెయ్యండి. ఆటోమేటిక్‌గా దాని ఎఫెక్ట్ అనేది మీ మీద కూడా ఉంటుంది. సో, అది మీకు బెనిఫిట్టేనండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈవెన్ మీరేంటంటే ట్రాన్స్‌ఫర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, లేకపోతే కొంతవరకు అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కోసం చూస్తున్నా అది కూడా వర్కౌట్ అవుతుంది. బట్ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సోలోగా వర్క్ చేస్తే కొంచెం కష్టం అవుతుంది. మేబీ సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉండొచ్చు. బట్ స్టిల్ ఒకళ్ళ సపోర్ట్ తీసుకుంటే థింగ్స్ అనేవి మీకు ఇంకా ఈజీ అవుతాయని చెప్పొచ్చు. అది ఇక్కడ ఇంపార్టెంట్ కూడా. ఈవెన్ మీరేంటంటే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా సరే వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే ఇంకా బెటర్ అవుతాయి. బట్ మీ ఓన్ ప్లాన్ మీకుండాలండి. మీరసలు ఏం చేయాలి అనుకుంటున్నారు అనే క్లారిటీ కూడా మీకుండాలి. ఈవెన్ నేను స్టూడెంట్స్‌కి కూడా సేమ్ గైడెన్సే ఇస్తాను. అదేంటంటే మీరు ప్రిపేర్ అయిన వరకు మీరు ప్రిపేర్ అవ్వండి. మీ వైపు నుంచి మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయండి. ఒకవేళ ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదు, ఇంకా ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకోండి. అంటే ఇక్కడ ఒకటండి, మీకు మెంటర్ ఉన్నంత వరకు మీకేంటంటే ఎవరో ఒకళ్ళు ప్రాపర్‌గా గైడ్ చేసిన వాళ్ళు ఉన్నంత వరకు నెక్స్ట్ ఇయర్ మాత్రం థింగ్స్ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయని చెప్పొచ్చు. కెరియర్ ఆస్పెక్ట్‌లో మాత్రం మీకు చాలా బావుందండి. బట్ ఒక వ్యక్తి సపోర్ట్ చేస్తే ఇంకా థింగ్స్ అనేవి ఈజీగా అవుతాయి. అండ్ మీకేంటంటే తొందరగా కూడా అవుతాయని చెప్పొచ్చు. ప్లస్ మీరు అనుకున్నట్టుగా కంఫర్టబుల్‌గా అవుతాయండి. సిట్యుయేషన్స్ మాత్రం మీ కంట్రోల్‌లో ఉంటాయి. అస్సలు వరీ అవ్వద్దు. మెయిన్ ఏంటంటే ఇనీషియల్‌గా మీరది హ్యాండిల్ చేయగలరా లేదా అనే డౌట్ మీలో ఉంటుంది. వన్స్ మీరెప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటారో, మీరు అంటే హ్యాండిల్ చేయగలరు అని కాన్ఫిడెంట్‌గా ఉండి మీ వైపు నుంచి మీరేంటంటే ప్రయత్నాలు చేస్తారో డెఫినిట్‌గా కెరియర్‌లోనేంటంటే మీకు సక్సెస్ అనేది ఉంటుందండి. న్యూ ఆపర్చునిటీస్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నా సరే వర్కౌట్ అవుతుంది. లైక్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మీలో ఉంటారు ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలని చూడడం కానీ, లేకపోతే మీకు పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక టాలెంట్ ఉంటే దాన్ని ఏదో ఒక వేలో ఎగ్జిబిట్ చేయాలని చూడడం కానీ, మీలో వంటి వాళ్ళకి కూడా బావుందండి. బట్ ఒకళ్ళు హెల్ప్ అయితే తీసుకోండి. సోలోగా వర్క్ చేయడం అనేది ఓకే. బట్ మీకెవరైనా సరే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ నుంచి మీకొక క్లారిటీ ఉందంటే మీరు తీసుకోవచ్చు. ఓవరాల్‌గా నేను చెప్తున్నాను కదా! ఇక్కడ నాకు ఇంకొక పర్సన్ ఎనర్జీ అనేది మీ ఎనర్జీతో కానీ సింక్ అయితే డెఫినిట్‌గా థింగ్స్ ఇంకా మీకు బెటర్‌గా ఉంటాయి అనేలాగా కార్డ్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. సో, ఇదైతే ఒక పాజిటివ్ సైనేనండి. అండ్ ఇంకా ఫినాన్సెస్ విషయానికొచ్చేసరికి పార్ట్‌లీ మీరు లక్కీ అని చెప్పొచ్చు. పార్ట్‌లీ అన్‌లక్కీ అని కూడా చెప్పొచ్చు. సో, ఫినాన్సెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బులైతే వస్తాయండి. బట్ ఖర్చులు కూడా అలానే ఉంటాయని చెప్పొచ్చు. మీకు తెలియకుండానే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఖర్చులు రావడం కానీ, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంత ఖర్చులు అవ్వడం కానీ, ఇలాంటివి నాకు కనిపిస్తున్నాయండి. సో, అలాంటివి కొంచెం అవాయిడ్ చేయడానికి చూడండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు మనీ అడిగినా ఆర్ మీకేంటంటే ఎవరి దగ్గరైనా మనీ తీసుకునే పరిస్థితి ఉన్నా సరే, అది కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చండి. నేను చెప్తున్నాను కదా! ఎవరైనా మీ దగ్గర గతంలో డబ్బులు తీసుకొనుంటే అవి మీకిచ్చేయొచ్చు. మళ్ళీ కొత్తగా ఎవరైనా సరే వచ్చి మనీ అడగడం కానీ, ఆర్ మీరివ్వడం కానీ ఇలాంటివి జరగడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లక్ అనేది మీ వైపు ఉంది. బట్ ఆ లక్‌ని మీరెంతవరకు మీ కంట్రోల్‌లో ఉంచుకుంటారా అనేది మాత్రం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 10 అనే నంబర్ ఇక్కడ చాలా సిగ్నిఫికెంట్‌గా ఉంది. సో, కొన్ని థింగ్స్ ఏంటంటే క్లియర్ కట్‌గా ఎండ్ అవుతాయి. కొన్ని థింగ్స్ అనేవి క్లియర్ కట్‌గా బిగిన్ అవుతాయి. సో, నేను అందుకే చెప్తున్నాను కదా! ఫినాన్సెస్ అనేవి వస్తాయి, వెళ్తుంటాయి. అంటే మనీ ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే మీకు పెద్దగా కనిపించదండి మీ చేతిలో ఉన్నది. బట్ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ విషయంలో కానీ ఎవరైనా ఫైట్ చేస్తున్న వాళ్ళుంటే మీకు పెద్దగా థింగ్స్ వర్కౌట్ అవుతాయని అనుకోవద్దు. ఎందుకంటే ఛాలెంజెస్ కనిపిస్తున్నాయండి. ఇస్తాం, ఇస్తాం అని చెప్పి లాస్ట్ మినిట్‌లోనేంటంటే మిమ్మల్ని కొత్తగా ట్రబుల్ చేయడం కానీ అలాంటివి జరగొచ్చు. ఈవెన్ మీరేవైనా ప్రాపర్టీస్ కొంటున్నా, షేర్స్ కొంటున్నా, ఎందులో అయినా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నా సరే అది కూడా చూసుకోండి. లక్ అనేది పార్షియల్‌గా ఉంది. కంప్లీట్‌గా లేదు. సో, దానివల్ల ఏంటంటే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అందుకే ఏదైనా పని చేసినప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది. ఈ పర్టిక్యులర్ విషయంలో మాత్రం వ్యక్తులతో ఇన్వాల్వ్ అవ్వద్దు. మీకు ఓన్‌గా ఏది చేయాలనిపిస్తే అది చెయ్యండి. దీనికి మాత్రం సపోర్ట్ తీసుకున్నారంటే మాత్రం దెబ్బైపోతారండి. ఎందుకంటే ఛాలెంజెస్ అనేవి అన్ని వైపుల నుంచి కనిపిస్తున్నాయి. కొంత హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఖర్చులవ్వడం కానీ, అలాంటివి కూడా నాకు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫినాన్సెస్ విషయంలో మాత్రం ఏంటంటే అప్పటికప్పుడే వస్తుంటాయి, అప్పటికప్పుడే పోతుంటాయండి. సో, అది మీకెలా అనిపిస్తుందంటే గ్యాంబ్లింగ్ లాగా అనిపిస్తుంటదనమాట. అసలేం జరుగుతుందో అర్థం కాదు. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ ఇక్కడ అరైజ్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉంటే మంచిది. సో, అసలు ఇంకా చూద్దాం. అంటే యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది.
సో చెప్పాను కదండీ! హోప్‌ఫుల్‌గా ఉంటుందండి మీ కెరియర్ అయితే. ఇప్పటివరకు ఒకవేళ డిసప్పాయింటింగ్‌గా ఉండి, ఇప్పటివరకు మీరు అంటే ఎన్ని జాబ్స్ ట్రై చేస్తున్నా రాకపోయినా, లేకపోతే మీరు వర్క్ చేస్తున్న ప్లేస్‌లోనే మీకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేకపోయినా, నెక్స్ట్ ఇయర్ మాత్రం మీకు చాలా హోప్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అంటే న్యూ ఆపర్చునిటీస్ కనిపించడం కానీ, మీరు ఊహించని విధంగా కొన్ని కెరియర్‌లో చేంజెస్ రావడం కానీ, ఇవేంటంటే మీకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి. ఆర్ చాలా రోజుల తర్వాత మీ కెరియర్ ఏంటంటే కొంచెం స్మూత్‌గా ఫ్లో అవుతుంది అనే వేలో మీకేంటంటే అనిపిస్తుంటది. యూనివర్స్ ఒకటే చెప్తుంది. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకోండి. సో, హోప్‌ఫుల్‌గా ఉండండి. మీ వైపు నుంచి మీరు కంటిన్యూయస్‌గా ఎఫర్ట్స్ అయితే పెట్టండి. ఎందుకంటే యూనివర్స్ మీకోసం అన్నీ చేస్తుంది కదా అని మీరేంటంటే రిలాక్స్ అయిపోవడానికి లేదు. మీ వైపు నుంచి మీరేంటంటే కంటిన్యూయస్‌గా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా ఈ ఫినాన్సెస్ విషయానికొచ్చేసరికి యూనివర్స్ నుంచి కానీ, లేకపోతే మీ ఏంజెల్స్ నుంచి కానీ మీకు కొన్ని మెసేజెస్ కానీ, సైన్స్ కానీ వస్తుంటాయండి ఏదైనా చేస్తున్నప్పుడు. అది చెయ్యాలా? వద్దా? అనేది ఆ సైన్స్‌ని బేస్ చేసుకొని మీరు చేయడం మంచిది. కొన్నిసార్లు ఏంటంటే మీ ఇంట్యూషన్ ద్వారా కూడా మీకేంటంటే మెసేజెస్ అనేవి ఛానెల్ అవుతుంటాయి. అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే డబ్బులు ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి. ఇవ్వకూడదు అని అనిపిస్తే ఆగిపోవడమే మంచిది. అంటే అది ఎందుకిస్తున్నారు? అసలు ఏమవుతుంది అని మీకు ఎక్కడైనా సరే కొంత సస్పిషియస్‌గా అనిపిస్తున్నా సరే ఆగడం మంచిది. ఇలాంటి మెసేజెస్ అనేవేంటంటే మీకు యూనివర్స్ నుంచి ఛానెల్ అవుతుంటాయి. సో, అవి మీరు టైమ్‌లీ ఫాలో అయితే మీకెలాంటి రిస్కు ఉండదండి. క్లియర్‌గా యూనివర్స్ ఏంటంటే ఈ ఫినాన్సెస్ విషయంలో మిమ్మల్ని ఒక సేఫ్ జోన్‌లో పెట్టడానికే ట్రై చేస్తుంది. బట్ యూనివర్స్ కాల్‌ని కానీ మీరు ఇగ్నోర్ చేశారు అంటే రిస్క్ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ కార్మిక్ కూడా. సో, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదండి. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంటాయి. మెయిన్ ఫినాన్సెస్ విషయంలో అలాంటిది జరిగింది అంటే అది ఇంకా ట్రబుల్సమ్ అని చెప్పొచ్చు. సో, రిస్క్ అయితే తీసుకోవద్దు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే ఈ కుంభరాశి వారున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అంటే వచ్చే సంవత్సరం అంటే 2025 మీకసలు కెరియర్ అండ్ ఫినాన్సెస్ పరంగా ఎలా ఉంటుంది? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ అయితే నేను కెరియర్ యాస్పెక్ట్‌లో కార్డ్స్ తీస్తానండి. ఆ తర్వాత ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో తీస్తాను. చూద్దాం. సో, కుంభరాశి వారికి నేను క్లియర్‌గా చెప్తున్నానండి. కెరియర్ విషయంలో మాత్రం పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అంటే హై హోప్స్‌తో మాత్రం ఏది చెయ్యొద్దండి. అలా చేశారు అంటే డిసప్పాయింట్‌మెంట్ తప్పదు. చాలా వరకు మీలో కొంతమంది ఏంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఆర్ అంటే మెయిన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళేంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ చేయడం కానీ, లేకపోతే కొంత రిస్క్ తీసుకోవడం కానీ అలాంటివి చేస్తుంటారు. మీలాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కొన్ని థింగ్స్ అనేవి రీచ్ అవ్వవు. సో, థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయి. మెయిన్ ఏంటంటే ఫస్ట్ నేను జాబ్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడతాను. ఎవరైతే జాబ్ చేస్తున్నారో మీరు ఏది కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని చేయొద్దండి. అంటే ప్రమోషన్ వచ్చేస్తుంది, హైక్ పెరుగుతుంది, లేకపోతే ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయేమో అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తోనేంటంటే మీరు వర్క్ చేయడం కానీ, లేకపోతే కొంత థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ అలాంటివి చేయొద్దండి. అల్టిమేట్‌గా డిసప్పాయింట్‌మెంట్ అయితే తప్పదు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరిప్పుడు ఎక్కడైతే ఉన్నారో, మీరిప్పుడు ఏదైతే చేస్తున్నారో అక్కడ సేఫ్‌గా ఉండడానికి ఫస్ట్ ట్రై చేయండి. అంతేకాని మీరేంటంటే సక్సెస్ కోసం లేకపోతే మీరేంటంటే ఏదో చేసేయాలి అనుకోని చేసినా సరే మీ ఎఫర్ట్స్ అనేవి కొంత వేస్ట్ అవ్వొచ్చండి. మెయిన్ నెక్స్ట్ ఇయర్‌కి ఇది నేను చెప్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు అన్నీ తెలుస్తాయండి. సిట్యుయేషన్ మీద మీకు ఫుల్‌గా క్లారిటీ ఉంటుంది. సో, క్లారిటీ ఉన్నప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేసే ఏదైనా చెయ్యండి. మీకు అనిపించింది మీకు మైండ్‌లో మొదటి నుంచి ఆ ఆలోచన ఉంది కాబట్టి అది చెయ్యాలని చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ ప్రకారం సిట్యుయేషన్‌ని చూసుకొని మీరు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా
ఇండికేషన్ అయితే వస్తుంది. సో, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. మెయిన్ ఏంటంటే వ్యక్తులతో ఎంగేజ్ అయినప్పుడు కూడా వాళ్ళ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మాత్రం ఏది చేయొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తుల మాటలు నమ్మేసి మీరు ఏదైనా చేశారు అంటే మీరే ఇబ్బంది పడతారండి. మీకు ఒకటి కరెక్ట్ అనిపించినప్పుడు, మీకు ఒక సిట్యుయేషన్‌లో ఒకటి క్లారిటీ వస్తున్నప్పుడు దాన్ని బేస్ చేసుకునే ఏదైనా చేయడానికి ట్రై చేయండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తాను. అదేంటంటే మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఎవరిని ట్రస్ట్ చేయడానికి లేదు ఫస్ట్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో సిట్యుయేషన్‌ని చూసుకొని మీరు కూడా చేయాల్సి ఉంటుంది. అంతేకాని ఒకళ్ళ సపోర్ట్ తీసుకుందాం, ఒకళ్ళ గైడెన్స్ తీసుకొని వాళ్ళని బేస్ చేసుకొని చేద్దాం అంటే చాలా ఇబ్బంది పడతారు. సో, అందుకే కెరియర్ విషయంలో మాత్రం ఏంటంటే పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ వైపు నుంచి మీరు ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు చేయండి. రిజల్ట్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అది సెకండరీ. బట్ మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టాలి ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా. ఈవెన్ మీలో ఎవరైనా సరే అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే లొకేషన్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా మీకు ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికైతే లేదు. ఇలాంటివన్నీ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా నార్మల్‌గా అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఏంటంటే అవ్వకపోవచ్చు కూడా. సో, దానికి మీరేంటంటే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టడం వరకే మీ పని అని చెప్తాను. ఈవెన్ అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్ వాటెవర్. సో, జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ప్రిపరేషన్ అనేది అంటే స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దండి. దానివల్ల మీ మెంటల్ స్టేట్ అనేది ఎంతో కొంత తర్వాత ఎఫెక్ట్ అవ్వచ్చు. మీరు ప్రయత్నించిన ప్రతిదీ రావాలని లేదండి. బట్ మీరు ఏది డిజర్వ్ చేస్తారో అల్టిమేట్‌గా యూనివర్స్ మీకు అది ఇస్తుంది. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇదే డిజర్వ్ చేస్తారు, మీ స్టాండర్డ్ ఇదే అనుకోని మీరు ముందుకు వెళ్ళినప్పుడు డిసప్పాయింట్‌మెంట్ ఉండొచ్చు. ఎందుకంటే మీరు డిజర్వ్ చేసిన దానికంటే కూడా మీ సిట్యుయేషన్ ఏంటి? మీరు ఇప్పుడు ఎంతవరకు అంటే డిజర్వ్ చేసే అంత రేంజ్ మెయింటైన్ చేస్తున్నారు అనే క్లారిటీ మీకు ఉండాలండి. మీ స్టాండర్డ్ మీకు తెలియాలని చెప్తాను. సో, స్టాండర్డ్ తెలిసిన తర్వాత అన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోరు కదా! నార్మల్‌గానే ఉంటారు కదా! సో, ఆ వేలో ఉండాల్సిన అవసరం కనిపిస్తుందండి. లైక్ ఏంటంటే మీరు ఒక డ్రీమర్ లాగా ఉండొచ్చు కానీ, డ్రీమ్స్‌కి, రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, రియాలిటీలో సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. ఆన్సర్స్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి కానీ, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యక్తులు ఏంటంటే కెరియర్‌లోని మీకు పెద్దగా కోఆపరేట్ చేసేవాళ్ళు ఉండరండి. దానివల్ల ఏంటంటే మీరు కొంత లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, కొంత ఎగ్జాస్ట్ అవ్వడం కానీ, వర్క్ స్ట్రెస్ పెరగడం కానీ ఇలాంటివి నాకు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ మీకేంటంటే వ్యక్తులు ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేయకపోవడం, దానివల్ల కూడా మీరేంటంటే కొంత స్ట్రెస్ ఔట్ అవ్వడం అలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఈవెన్ స్టూడెంట్స్‌కి కూడా నేను ఒకటే చెప్తానండి. మీరేంటంటే మీ వైపు నుంచి ట్రై చేయండి. పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? లేకపోతే కెరియర్‌లో నెక్స్ట్ ఏంటి అనే క్వెషన్ కాకుండా మీరు మీ స్టాండర్డ్‌ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అల్టిమేట్‌గా అక్కడికి రీచ్ అవుతారు. ఇనీషియల్‌గా రీచ్ అవ్వకపోయినా రీచ్ అవుతారు అంతే. ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎక్కువ ఆలోచించి ఎక్కువ దీనికోసం అని చెప్పి ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అల్టిమేట్‌గా డిసప్పాయింట్‌మెంట్ తప్పదనమాట. ఈవెన్ కొత్తగా ఏవైనా ప్రయత్నాలు చేయాలి అనుకున్న వాళ్ళు కూడా నేనొకటే చెప్తానండి. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా మీరు రియాలిటీలో ఎక్కడున్నారు? మీ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకొని మీరు కానీ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ ఉంటుందండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ వ్యక్తులు మీకు సపోర్ట్ చేయట్లేదు. లేకపోతే వ్యక్తులు అంటే ఇలా ఉంటే బావుండేదేమో మీతో అని మీరు అనుకోని మాత్రం ఇవి వర్కౌట్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో సోలోగా సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంటుందండి. అందరికీ కాకపోయినా కొంతమందికి తప్పదు. సో, మీకు కూడా అంతే. దీనికోసం మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఈ ఫేజ్‌లో మీరు ఒంటరిగానే ఫైట్ చేస్తే మంచిది అని చెప్తాను. ఈవెన్ మీకు వ్యక్తులు సపోర్ట్ చేస్తారు కానీ, వాళ్ళ సపోర్ట్ అనేది తీసుకోవాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే నార్మల్‌గా అయితే సపోర్ట్ చేయగలరు కానీ, మీ స్టాండర్డ్స్‌కి వాళ్ళేంటంటే మ్యాచ్ చేయలేరేమో అని నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ ఫినాన్సెస్ పరంగా కూడా నేనిక్కడ ఒకటే చెప్తానండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఫినాన్సెస్ ఏంటంటే లాక్ అయిపోవచ్చు. ఎవరికైనా డబ్బులిచ్చారంటే మాత్రం 100% మనీ లాక్ అయిపోతుందండి. ఎవరి దగ్గరైనా మనీ తీసుకున్నా మీరు లాక్ అయిపోతారు. అండ్ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసినా లాక్ అయిపోతారు. ఏదైనా పర్చేస్ చేసినా లాక్ అయిపోతారు. అంటే ఎలా ఉంటుందంటే సేఫ్‌గా ఉండడం మంచిదండి. ఫినాన్సెస్ కూడా ఏంటంటే అంటే ప్రీవియస్ ఇయర్స్ కంటే కూడా మీకు వచ్చిన సోర్సెస్ తగ్గుతాయని చెప్పొచ్చు. అంటే మిమ్మల్ని ఒక టైట్ స్పాట్‌లో పెడతాయండి. మనీ ఏంటంటే కొంచెం టైట్‌గా ఫ్లో అవుతుంటది. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. మేబీ అంటే వేరే ఖర్చులు ఉండడం, లేకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరగడం, దానివల్ల ఏంటంటే మనీ అనేది చేతిలో లేకపోవడం ఇలాంటివి జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్ బ్లాకేజెస్ అని చెప్పొచ్చు. ఒకటండి మీరు మీ ఫినాన్సెస్‌ని ఎవరికీ ఇవ్వకూడదు. కేర్‌ఫుల్‌గా ఉండాలి. నా ఫినాన్సెస్‌ని నేనే హ్యాండిల్ చేస్తాను అనుకోని కానీ
మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్ ఉండదండి. బట్ మీరు ఎవరికైనా సరే ఫినాన్సెస్ ఇచ్చి మేనేజ్ చేయమన్నా, లేకపోతే ఎవరైనా మీకు ఫినాన్సెస్ అడుగుతున్నారని ఇస్తే మాత్రం మీరు ఫినాన్షియల్‌గా లాస్ అయితే చూస్తారు. కొంచెం నెక్స్ట్ ఇయర్ జాగ్రత్తగా ఉండండి. మీ ఫినాన్సెస్ ఏంటంటే రిస్క్‌లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ మీరు ఏదైనా సరే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేస్తున్నా సరే, అవి కూడా మీరు అనుకున్నట్టుగా రాకపోవచ్చు. అంటే చెప్పాను కదా! ట్రాప్ అయిపోతారండి. వ్యక్తుల్ని నమ్మడానికి లేదు. అలా అని చెప్పి ఫినాన్సెస్ హోప్‌ఫుల్‌గా ఉండవని కాదు, వస్తుంటాయి. కాకపోతే మీరు ప్రీవియస్ ఇయర్స్‌లో చూసినంత గ్రోత్ అయితే మీకు కనిపించకపోవచ్చు. అలా అని చెప్పి బ్రైట్ సైడ్ చూస్తే మీ ఫినాన్సెస్‌ని కానీ మీరే హోల్డ్ చేసి, మీరే కంట్రోల్ చేస్తే మీకు ఈ రిస్క్ ఉండదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇంకా అనేది? సో, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. చెప్పాను కదా! వెళ్తారు. బట్ హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. డెఫినిట్‌గా ట్రావెలింగ్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ లొకేషన్ చేంజెస్ అయినా సరే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కెరియర్‌లోనే ఏంటంటే షిఫ్ట్ కూడా కనిపిస్తుందండి. గ్రోత్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యేలా ఉండదు. బట్ స్లైట్‌గా చేంజెస్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పాసిబిలిటీ అయితే ఉందండి. కంప్లీట్‌గా ఇంపాసిబుల్ లాగా ఫీల్ అయ్యి మిమ్మల్ని మీరేంటంటే అక్కడే ఆపేసుకోవాల్సిన అవసరం లేదు. మీలో కొంతమంది ఏం చేస్తారంటే కొంత థింగ్స్ అనేవి ఫేవరబుల్‌గా లేవు అన్నప్పుడు రిస్క్ తీసుకోవద్దులే అనుకోని సైలెంట్ అయిపోతారు. కంప్లీట్‌గా ఏ విషయంలో కూడా సైలెంట్ అవ్వకూడదండి. మీ వైపు నుంచి మీరు సేఫ్‌గా ఏ ప్రయత్నాలైనా చేయొచ్చు. అండ్ ఇదే రావాలి ఔట్‌కమ్ లేకపోతే మనం ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇదైతే బావుంటుంది అనే ఫీల్ లేకుండా ప్రాక్టికల్‌గా మీ వైపు నుంచి మీరు ఎంత ఇంప్లిమెంట్ చేయగలరో అంత ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇంకా థింగ్స్ అనేవి ఈజీ అవుతాయండి. కార్డ్స్ ప్రకారం నాకేమనిపిస్తుందంటే మీరు కొత్తగా ఏమైనా ప్రయత్నాలు చేయాలి, మీ బెటర్‌మెంట్ కోసం అనుకుంటే మాత్రం మీరు ప్రయత్నాలైతే చేయొచ్చండి. అవి మీకు వర్కౌట్ అవుతాయి. ఈవెన్ ఆ టైంకి కొంచెం ఇంపాసిబుల్‌గా అనిపిస్తున్నా స్లోగా ఆపర్చునిటీస్ అనేవి వస్తుంటాయి అని చెప్పొచ్చు. ఈవెన్ ఇక్కడ ఫినాన్సెస్ విషయంలో కూడా ఏంటంటే నేను చెప్పాను కదండీ! వ్యక్తులు ఎవరు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఎవరు మీకు అపోజ్ చేసేవాళ్ళో తెలుసుకొని అలాంటి వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోవడం మంచిదండి. మీ ఫినాన్షియల్ గ్రోత్ అనేది చూడాలి అనుకుంటే. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి రాంగ్ పర్సన్స్ ఉంటారు, రైట్ పర్సన్స్ ఉంటారు. అందులో ఎవరేంటో మీరు డిఫరెన్షియేట్ చేసుకొని వాళ్ళతో ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వ్యక్తుల వల్ల మీకు ఫినాన్షియల్ గ్రోత్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తుల వల్ల ఫినాన్సెస్ అనేవి టైట్‌గా కూడా అవ్వచ్చు. అంటే రిస్క్‌లో ఉండొచ్చు. సో, అందుకే కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోండి. అలా అని చెప్పి ఎవరితో కూడా ఎనిమిటీ పెట్టుకోవద్దు. మనీ విషయంలో మాత్రం ఎనిమిటీ వద్దండి. ఫ్రెండ్లీగా ఉండడానికే ట్రై చేయండి. మేబీ వాళ్ళకి హిడెన్ మోటివ్స్ ఉండొచ్చు. మీకు హిడెన్ మోటివ్స్ ఉండొచ్చు. దాని అర్థం ఏంటంటే ఇద్దరు ఫైట్ చేసుకోవాలి, ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి అని కాదు. పీస్‌ని చూజ్ చేసుకొని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయొచ్చు. అంటే ఇక్కడ స్మార్ట్ వర్క్ చేశారనుకోండి, మీ ఫినాన్సెస్ అనేవి కేర్‌ఫుల్‌గా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు అండ్ సేఫ్‌గా ఉంటాయి మెయిన్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో! ఎవరైతే ఈ మీన రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు మీకు 2025లో కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఎలా ఉంటాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ అయితే కెరియర్ కార్డ్స్ డ్రా చేస్తాను. తర్వాత ఫినాన్సెస్ డ్రా చేస్తాను. సో, ఒకటండి ఆపర్చునిటీస్ అయితే మీకు చాలా ఎక్కువగా ఉంటాయండి. అసలు నెక్స్ట్ ఇయర్ కెరియర్ పరంగా మీరు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా కొత్తగా అంటే
స్టార్ట్ చేయాలి. మీ వైపు నుంచి మీరేంటంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో, వర్కౌట్ అయితే బావుంటుంది అని మీరు అనుకున్న దానికి మీరేంటంటే వర్కౌట్ చేసుకోగలరండి. మీకెవరైనా ఒక వ్యక్తి కానీ సపోర్ట్ చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుందని చెప్పొచ్చు. అంటే ఇది ఒక జాబ్ ఆపర్చునిటీ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ అనుకున్నా అవ్వచ్చు, లేకపోతే మీకు ఏవైనా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి కదా! సో, అవి అయినా సరే మీరు అంటే ఇంప్లిమెంట్ చేయాలి. లైక్ ఏంటంటే అదే కెరియర్‌గా చేసుకోవాలి అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఆర్టిస్టిక్ స్కిల్స్ అంటే ఈ యాక్టింగ్ కానీ, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, రైటింగ్ కానీ ఇలాంటివండి. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను మీకు. అదేంటంటే స్టార్టింగ్‌లో థింగ్స్ అనేవేంటంటే మీకు వర్కౌట్ అవ్వట్లేదని అనిపిస్తుంటది. అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి మీకేంటంటే ఆ గుర్తింపు రావట్లేదు అని అనిపిస్తుంటది. బట్ మీరెప్పుడైతే కంటిన్యూయస్‌గా పెడుతుంటారో అంటే పేషెన్స్ అనేది మీకుంటుందో ప్లస్ వ్యక్తులు సపోర్ట్ తీసుకుంటారో క్లియర్ కట్‌గా మీకు అర్థమవుతుందండి. మీరు అంటే ఆల్రెడీ ఒక బెటర్ పొజిషన్‌లోనే ఉన్నారు. ఇంకా ఇంకా గ్రోత్ అనేది వస్తుంది అనే క్లారిటీ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. దానివల్ల డిసప్పాయింట్ అవుతుంటారు. బట్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. కొత్తగా చేయాలి అనుకున్న వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ మీలో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తున్న ఆర్ ప్రైవేట్ జాబ్స్‌కైనా సరే ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా! లేకపోతే కెరియర్‌లో షిఫ్ట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ, మీలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఇనీషియల్‌గా మీరు ఎంత ట్రై చేస్తున్నా సరే వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ ఉంటుందండి. దానివల్ల మీరేంటంటే అసలు ట్రై చేయాలా వద్దా? ఇది మన వల్ల అవుతుందా లేదా? అని కొంత డిప్రెస్ అవుతుంటారు. మేబీ ఇంకేదైనా ఆపర్చునిటీస్ చూసుకోవడం మంచిదేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ గివ్ అప్ చేయొద్దండి. వ్యక్తులు సపోర్ట్ తీసుకోవడం కానీ, వ్యక్తులు గైడెన్స్ తీసుకోవడం కానీ చేయండి. అవన్నీ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ నేను వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ఒకటే చెప్తాను. మీ వర్క్ ప్లేస్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఉండొచ్చండి. వ్యక్తులు ఏంటంటే మీకు ఒక వేలో కనిపించొచ్చు. వాళ్ళు మీకు సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే టాక్సిక్‌లా అనిపించొచ్చు. బట్ ఎవరు ఇక్కడ టాక్సిక్ కాదు. వాళ్ళందరూ కూడా అంటే ఆహ్, మీకు సపోర్ట్ చేయడానికి, మీకు కోఆపరేట్ చేయడానికే ఉంటారు. కాకపోతే మీకు అలా కనిపించదనమాట. వేరేగా అనిపిస్తుంటది. మీరేంటంటే కొంచెం వాళ్ళతో కలవడానికి ట్రై చేసి, వాళ్ళతో మంచిగా మాట్లాడడం, మీ వైపు నుంచి మీరేదైనా సపోర్ట్ చేయగలిగితే సపోర్ట్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు మీకు అర్థమవుతుందండి. వాళ్ళేంటంటే మీరు అనుకున్నంత బ్యాడ్ పర్సన్స్ కాదు అని. అందుకే తొందరగా ఎవరిని కూడా జడ్జ్ చేయొద్దు. ఆర్ ఒక సిట్యుయేషన్‌ని తొందరగా ప్రెడిక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది టూ ఎర్లీ అని చెప్తానండి. ఈవెన్ స్టూడెంట్స్‌కి కూడా నేను ఒకటే చెప్తాను. మీరేంటంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు అసలు సక్సెస్ రావట్లేదు, ఇంకా సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్నారు, లేకపోతే ఇంకా ఎన్ని ట్రై చేస్తున్నా సరే అక్కడే స్టక్ అయిపోయారు అని అనిపిస్తే ఎవరిదైనా సపోర్ట్ తీసుకోండి. ఆటోమేటిక్‌గా మీరు అనుకున్న సక్సెస్ అయితే మీకొస్తుంది. కాకపోతే ఈ ప్రాసెస్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకోవడం కానీ, డిప్రెస్ అవ్వడం కానీ ఇలాంటివి జరగొచ్చు. అవి రాకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఒక వ్యక్తి సపోర్ట్ ఉందంటే డెఫినిట్‌గా మీరు అనుకుంది అనుకున్నట్టుగా అయితే జరుగుతుందండి. బిజినెస్‌లో కూడా ఏంటంటే ఇనీషియల్‌గా గ్రోత్ లేని వాళ్ళకి చాలా రోజుల నుంచి చాలా చేస్తున్న వాళ్ళు ఇంకా అంటే అక్కడే స్టక్ అయిపోయినట్టు అనిపిస్తే అసలు ఈ బిజినెస్ కంటిన్యూ చేయాలా వద్దా? ఇది కాకుండా వేరేదైనా స్టార్ట్ చేద్దామా? అని అలా అప్పుడే డిసైడ్ అయిపోద్ది. దానికి రీజన్ ఏంటంటే గ్రోత్ అనేది కనిపిస్తుందండి. స్లోగా వస్తుంది. అండ్ మీరేంటంటే వ్యక్తులు సపోర్ట్ తీసుకోవడం కానీ, పార్ట్నర్‌షిప్స్ అనేవి కొత్తగా ఏవైనా సరే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా సరే చెయ్యొచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కెరియర్ పరంగా ఏంటంటే స్టెబుల్‌గానే ఉంటుంది. కాకపోతే గ్రోత్ అనేది ఏంటంటే స్లోగా కనిపిస్తుంది. ఇమ్మీడియేట్‌గా కనిపించదు. ఈవెన్ ఫినాన్సెస్ పరంగా కూడా చూస్తున్నట్టయితే మీకెలా అనిపిస్తుందంటే వచ్చేదేం లేదు, అంతా కూడా ఖర్చయిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఫినాన్షియల్‌గా గ్రోత్ అయితే మాత్రం చాలా క్లియర్‌గా కనిపిస్తుందండి. 2025 ఇయర్ మాత్రం చాలా బావుంది. చాలా బెటర్‌గా కూడా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ కంటే కూడా న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఉండడం వల్ల అంటే ఫినాన్షియల్‌గా గ్రోత్ కోసం అని చెప్పి న్యూ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. మీకెవరైనా మనీ ఇవ్వాల్సిన వాళ్ళుంటే మనీ ఇచ్చేయడం కానీ, లేకపోతే మీరు ఎక్కడైనా లోన్స్ క్లియర్ చేయాల్సినవి ఉంటే అవి క్లియర్ చేయడం కానీ, లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడం కానీ, ప్రమోషన్స్ రావడం కానీ, అంటే ఫినాన్షియల్‌గా గ్రోత్ మాత్రం కనిపిస్తుంది. ఏవైనా ఇన్వెస్ట్ చేసినవి సక్సెస్‌ఫుల్‌గా వర్కౌట్ అవ్వడం కానీ, అవన్నీ కూడా జరుగుతాయండి. ఏదైనా సరే సక్సెస్ కనిపించాలంటే ఒక 1 ఇయర్ పడుతుంది. అక్కడి నుంచి కూడా ఇమ్మీడియేట్‌గా సక్సెస్ ఉండదు. కొంచెం ఏంటంటే డిస్టర్బ్ అవుతుంటారు. ఎందుకు అంటే మీరు కష్టపడుతున్నారు కానీ మీ కష్టానికి ప్రతిఫలం మీకు దొరకట్లేదు. సో, అసలు ఇలా అయితే ఏం చేయాలి అనే ఆలోచనలు మీకు మొదలవుతాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫినాన్సెస్ విషయంలో కొంచెం ఫోకస్డ్‌గా ఉండి మీ వైపు నుంచి మీరు అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఏం చేస్తున్నారు? సో, అదెందుకు అని కొంత డిటర్మైన్డ్‌గా మీ వైపు నుంచి మీరు ఒక స్టాండ్ తీసుకుంటే డెఫినిట్‌గా మీకేంటంటే గ్రోత్ కనిపిస్తుంది. క్లియర్ కట్‌గా ఫినాన్షియల్‌గా అబండెన్స్ కనిపిస్తుందండి. మనీ ఫ్లో అనేది పెరుగుతుంది అని చెప్పొచ్చు. సో, ఇది చాలా పాజిటివ్ సైన్. అందుకే ఎవరు కూడా ఏంటంటే ఏది కూడా ఇమ్మీడియేట్‌గా కన్క్లూడ్ చేసుకోవద్దు. ఆర్ ప్రెడిక్ట్ చేసుకోవద్దు. ఫినాన్షియల్ స్టేటస్ ఇలానే ఉంటుందేమో అని. ఎందుకంటే ఫినాన్షియల్‌గా గ్రోత్ ఎప్పుడైతే ఉంటుందో
మేబీ అది మీకు కనిపిస్తది. ఇమ్మీడియేట్‌గా కనిపించకపోయినా మీ వైపు నుంచి మీరేంటంటే చేయాల్సిన ప్రయత్నాలు కంటిన్యూయస్‌గా చేస్తున్నప్పుడు, మీరు ఒక దానికి స్టిక్ అయ్యి ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా జరుగుతుందండి. సక్సెస్ అయితే ఉంది. వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఇంకా చూద్దాం. మరి ఇలాంటి సిట్యుయేషన్స్‌కి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది ఏంటి అనేది. హ్మ్. సో, కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ వస్తుందండి కెరియర్ పరంగా. అంటే ఎన్‌లైటన్‌మెంట్ జరుగుతుంది. డెఫినిట్‌గా నేనిక్కడ మీకొకటే చెప్తాను. అదేంటంటే, మీరు అంటే అసలు ఒక వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మీరొక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో స్ట్రెస్ తీసుకుంటున్నా మీకసలు అర్థమవుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఏం చేయాలి అనేది. ఒకవేళ కానీ కెరియర్‌లో కంటిన్యూయస్‌గా ఫెయిల్యూర్స్ చూస్తున్న ఆరో కెరియర్ యాస్పెక్ట్‌లో వ్యక్తుల వల్ల కొంత ఇబ్బంది పడుతున్న వాళ్ళెవరైనా ఉంటే, మీకు నెక్స్ట్ ఇయర్ ఏంటంటే, ఒక క్లారిటీ వస్తుందండి. ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? మీ వైపు నుంచి మీరు ఎలా ఉంటే సక్సెస్ అనేది మీ వైపు ఉంటుంది. అసలు మీరేం డిజర్వ్ చేస్తారు? మీ స్టాండర్డ్ ఏంటి? ఇలాంటి విషయాల్లోనేంటంటే మీకు ఎన్‌లైటన్‌మెంట్ అనేది జరుగుతుందండి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే యూనివర్స్ మిమ్మల్ని క్లియర్ కట్‌గా గైడ్ చేస్తుంది. ఆర్ యూనివర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది అనే ఒక ఫ్యాక్ట్‌ని బేస్ చేసుకొని మాత్రమే చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చింది కెరియర్ యాస్పెక్ట్‌లో అంటే అది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చండి. ఈవెన్ మీలో కొంతమందుంటారు. అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారు. వస్తదా? రాదా? అసలు మనం కష్టపడుతున్నాం కదా! ఇది మనం డిజర్వ్ చేస్తామా? అసలు మన ప్రిపరేషన్ అనేది కరెక్ట్‌గా ఉందా? ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే క్లారిటీ వస్తుంది. మీ స్టాండర్డ్ ఏంటి? మీరు ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ కూడా. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా ఏంటంటేనండి, డెస్టినీ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే ఫైనల్‌గా ఏది డిజర్వ్ చేస్తారో అది మీకు రాబోతుంది. సో, మనీ పరంగా ఎవరు కూడా ఇంకా ఎలాంటి ట్రబుల్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. వర్రీ అవ్వొద్దండి. అంటే థింగ్స్ అనేవేంటంటే మీ వేలో వర్కౌట్ అవ్వట్లేదు. లేకపోతే థింగ్స్ అనేవి రోజు రోజుకి కాంప్లికేట్ అవుతున్నాయి అనిపిస్తున్నా సరే, క్లియర్ కట్‌గా మీకోసం ఏంటంటే న్యూ డోర్స్ ఓపెన్ అవుతాయండి. ఈ డోర్స్ ఓపెన్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. మీరేం డిజర్వ్ చేస్తారు. సో, అందుకే మీరు ఇంత స్ట్రగుల్ తీసుకున్నారా? అంటే యూనివర్స్ ఏంటంటే మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి ఇస్తుంది అని చెప్పొచ్చు. అల్టిమేట్‌గా మీ డెస్టినీని మీరు బిలీవ్ చేసి ముందుకు వెళ్ళండి అంతే. ఎందుకంటే ఎప్పుడైతే మీ డెస్టినీని మీరు బిలీవ్ చేసి ముందుకు ఫినాన్షియల్ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుందండి. నేను చెప్తున్నాను కదా! గ్రోత్ అయితే మాత్రం క్లియర్ కట్‌గా ఉంది. సో, మీరేంటంటే కొంచెం స్ట్రెస్ అవుట్ అవుతుంటారు. అవుతుందా? లేదా? లాస్ట్ మినిట్‌లో ఏమైనా మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అవ్వవా? కొంతమందికేంటంటే డబ్బులు చేతికి రావాల్సినవి లాస్ట్ మినిట్ వరకు వస్తాయి అనే ఫీల్‌లోనే ఉండడం జరుగుతుంది. లాస్ట్ మినిట్‌లోనేంటంటే అవి ఆగిపోతుంటాయి. సో, మీకలా కాకుండా మనీ అనేది ఇన్ టైమ్‌లో వస్తుందండి. కాకపోతే మీకా డౌట్ ఉంటుంది. వస్తుందా? రాదా? లేకపోతే మనం ఈ మనీ ఇచ్చేయగలమా? లేదా? ఇలాంటివి. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మనీ ఫ్లో మాత్రం నెక్స్ట్ ఇయర్ మీకు చాలా బావుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ యాక్చువల్‌గా నేనేంటంటే మొత్తం ప్రెడిక్షన్స్ చేద్దాం అనుకున్నాను కానీ, అది చాలా లెంతీ రీడింగ్ అండి. సో, అవన్నీ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. నేను అందుకే ఏంటంటే ఇంపార్టెంటివే చేస్తున్నాను. కెరియర్ అండ్ ఫినాన్సెస్ అనేవి చాలా మందికి ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అందరికీ అని కూడా చెప్పొచ్చు. సో, నెక్స్ట్ ఏంటంటే రిలేషన్‌షిప్స్‌కి బేస్ చేసుకొని కూడా ఒక రీడింగ్ అయితే చేస్తాను. అంటే టైం చూసుకొని. సో, మళ్ళీ కలుద్దామండి మరో రీడింగ్‌తో. బాయ్.